ఓం శాంతి. ఈరోజు మురళి 26/2/2025. ఈరోజు మహాశివరాత్రి. సో భక్తులందరూ కూడా భిన్న భిన్న రూపాల్లో శివాలయాలకు వెళ్ళడం, పూజలు, అభిషేకాలు, వ్రతాలు, జాగరణలు చేయడం, ఎంతో భక్తి శ్రద్ధలతో శివపరమాత్ముని యొక్క స్మృతిని లేదా ఆయన జ్ఞాపకాన్ని చేస్తూ ఉంటారు. పిల్లలైన మనము కూడా ఈ రోజంతా సేవలో ఉంటాం. అయితే మనకు గమనం ఉండాలా, మన యొక్క స్థితిని మనము ఎంత మనం సంపాదించుకుంటాము, ఎంత ఖుషీగా ఉంటామో, ఎంత ఆనందంగా ఉంటామో అంత మన జమా ఖాతా పెరుగుతుంది. అందుకోసమే బాబా ఇక్కడ అంటున్నారు 26/2/25 మధురమైన పిల్లలారా, ఈ పాత వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్తున్నామని, మళ్ళీ కొత్త ప్రపంచంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తామని మీకు అపారమైన సంతోషం ఉండాలి. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, ఈ పాత వస్త్రాన్ని వదిలి ఇంటికి వెళ్తున్నామని. టైం దగ్గరకు వచ్చేసింది కదా, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మారినా మారకపోయినా ప్రపంచం అయితే మారాల్సే ఉంది. సో ఈరోజు బుధవారం, రేపు గురువారం తప్పక రావాల్సే ఉంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి భగవంతుడు కూడా కాలచక్రాన్ని ఆపలేరు. కాబట్టి బాబా అంటున్నారు, ఈ కాలచక్ర ప్రమాణంగా పాత ప్రపంచంపై కొత్త ప్రపంచం రావాల్సే ఉంది. ఈ పాత వస్త్రాన్ని వదలాల్సే ఉంది. మనం కొత్త వస్త్రాన్ని ధరిస్తాము. ఇట్లా కొత్త డ్రెస్ చేసుకుంటామంటే ఎంత ఆనందం ఉంటుంది. ఆ విధంగా అపారమైన సంతోషంలో మీరు ఉండాలి అంటున్నారు బాబా. ప్రశ్న: డ్రామాలో అతి సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన రహస్యమేమి? జవాబు: ఈ డ్రామా ఒక పేనులాగా మెల్లమెల్లగా తిరుగుతూ ఉంది. టిక్ టిక్ అని అంటూ ఉంటుంది. ఎవరు ఏ పాత్రనైతే అభినయించారో అది మళ్ళీ యథావిధంగా 5000 సంవత్సరాల తర్వాత పునరావృతమవుతుంది. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోరో వారు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాంలే అని అంటారు. అటువంటి వారు ఉన్నత పదవిని పొందలేరు. బాబా అంటున్నారు, ఈ డ్రామా ఒక పేనులాగా మెల్లగా తిరుగుతూ ఉంది. టిక్ టిక్ అని అంటూ ఉంటుంది. ఎవరు ఏ పాత్రను అభినయించారో మళ్ళీ యథావిధంగా యథాతథంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతమవుతుంది. ఇది చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏ పిల్లలైతే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోరో వారు డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాంలే అని అంటారు. అటువంటి వారు ఉన్నత పదవిని పొందలేరు. పురుషార్థమే చేయకపోతే ప్రాలబ్ధం ఎలా లభిస్తుంది? ప్లేట్లో అన్నం పెట్టుకొని డ్రామాలో ఉంటే లోపలికి పోతుందిలే అనండి. అప్పుడు పోతే గిన పురుషార్థం కూడా మనం చేయనక్కర్లేదు. పురుషార్థం కంపల్సరీ. ప్రాలబ్ధం బాబా ఇష్టం. మనం చేసిన దానికి తప్పకుండా మనకి ఇవనే ఇస్తారు. అది బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, ఓం శాంతి. పిల్లలకు తండ్రి పరిచయం లభించింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి ఈ వారసత్వాన్ని పొందాలి మరియు పావనంగానూ తయారవ్వాలి. ఓ పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అంటారు. ఎందుకంటే స్వయాన్ని పతిత బుద్ధి కలవారిగా భావిస్తారు. ఇది పతితమైన లోహయుగ ప్రపంచం. మీ బుద్ధి కూడా తెలియచేస్తుంది. కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని, పాత ప్రపంచాన్ని తమోప్రధానమని అంటారు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి లభించారు. భక్తులకు భగవంతుడు లభించాడు. భక్తి తర్వాత భగవంతుడు వచ్చి భక్తి ఫలితాన్ని ఇస్తారు అని అంటారు. కానీ ఏమి భక్తి ఫలితము ఎవరికి తెలియదు. కష్టపడతారు కాబట్టి తమ శ్రమకు ఫలితాన్ని కూడా కోరుకుంటారు. భక్తులు ఏ విధంగా శ్రమ పడతారో మీకు తెలుసు. మీరు అర్ధకల్పం భక్తిలో ఎదురు దెబ్బలు తింటూ అలసిపోయారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. ఎందుకంటే భక్తిలో దుఃఖం ఉంది. అందుకే వచ్చి మా దుఃఖాన్ని హరించండి, మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని అంటారు. దుఃఖాన్ని హరించండి, సమాప్తం చేయండి. దుఃఖహర్త సుఖకర్త రాండి అని పిలుస్తారు కదా. పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు.
ఇప్పుడు రావణ రాజ్యం జరుగుతోందని ఎవ్వరికీ తెలియదు. రావణుడే పతితంగా తయారు చేశాడు. రామరాజ్యం కావాలి అంటారు, కానీ అది ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఉన్నది రావణ రాజ్యం అని ఆత్మ లోపల అర్థం చేసుకుంటుంది. ఇదంతా భక్తి మార్గం. భక్తులు ఎన్నో తమాషాలు, నాట్యాలు చేస్తూ ఉంటారు. వారికి ఎంతో సంతోషం కలుగుతుంది, మళ్ళీ ఏడుస్తారు కూడా. భగవంతుని ప్రేమలో ఆశ్రువులు కూడా వచ్చేస్తాయి. చూస్తున్నారా, భక్తి మార్గంలో కూడా భగవంతుని ప్రేమతో కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు వచ్చేవాళ్ళు కూడా భక్తులు, సత్వప్రధాన భక్తులు ఉన్నారు కదా. కానీ భగవంతుడు ఎవరో వారికి తెలియదు. ఎవరి ప్రేమలోనైతే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయో వారిని తెలుసుకోవాలి కదా. కేవలం చిత్రాల ద్వారా అయితే ఏమీ లభించదు. చాలా ఎక్కువ భక్తి చేసినట్లయితే సాక్షాత్కారం జరుగుతుంది. కేవలం సాక్షాత్కారమే భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. తాను ఎవరు అన్నది భగవంతుడే స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు. మీలో కూడా కొందరు పక్కాగా ఉన్నారు, కొందరు కచ్చాగా ఉన్నారు. దేహాభిమానం సమాప్తం కావడంలోనే శ్రమ ఉంది. ఆత్మాభిమానులుగా కావాలి. మీరు ఆత్మలు. మీరు 84 జన్మలను తీసుకొని తమోప్రధానమయ్యారు. ఇప్పుడు ఆత్మకు 3వ నేత్రం లభించింది. ఆత్మ అన్నీ అర్థం చేసుకుంటుంది. పిల్లలైన మీకు సృష్టి చక్రం యొక్క జ్ఞానమంతటినీ బాబా ఇస్తున్నారు. బాబా జ్ఞానసాగర్లు కాబట్టి పిల్లలకు కూడా జ్ఞానాన్ని ఇస్తున్నారు. కేవలం మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే బాబా ఏమంటున్నారు, అవును, మాలో కూడా 84 జన్మలు, కొందరు 82, కొందరు 83, ఈ విధంగా నంబర్ వారుగా తీసుకుంటారు. ఎక్కువ మంది 84 జన్మలు తీసుకుంటారని చెప్పండి. ఎవరైతే ప్రారంభంలో వస్తారో వారు 84 జన్మలు తీసుకుంటారు. ఎవరైతే బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందుతారో వారు త్వరగా వస్తారు. మాలలో సమీపంగా స్మరించబడతారు. ఏ విధంగా కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు ఇది త్వరగా తయారైపోతే వెళ్ళి అందులో కూర్చోవచ్చు అని అనిపిస్తుందో, అలాగే పిల్లలైన మీకు కూడా ఈ పాత వస్త్రాన్ని వదిలి మళ్ళీ కొత్త వాటిని ధరించాలి అని ఎంతో సంతోషం కలగాలి. నాటకం చేసేటప్పుడు నటులు గంట అరగంటకు ముందే తమ గడియారాలను చూసుకుంటూ ఉంటారు. సమయం అవుతూనే ఇక ఇంటికెళ్ళాలి అని భావిస్తారు. చివరికి ఆ సమయం వచ్చేస్తుంది. పిల్లలైన మీ విషయంలో ఇది అనంతమైన గడియారం. ఎప్పుడైతే కర్మాతీత స్థితికి చేరుకుంటారో అప్పుడు మీరు ఇక్కడ ఉండరు. ఇంకా కర్మాతీతంగా అయ్యేందుకు కూడా స్మృతిలో ఉండాల్సి ఉంటుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. కొత్త ప్రపంచంలోకి మీరు వెళ్తారు. మళ్ళీ జన్మజన్మాలకి కళలు తగ్గుతూ పోతాయి. కొత్త ఇంట్లో 6 నెలలుంటే ఏదో ఒక మరక పడుతుంది కదా, కొద్దిగా అయితే తేడా వచ్చేస్తుంది. ఆ కొత్త ప్రపంచంలో కూడా కొందరు ముందుగా వస్తారు, కొందరు కొద్దిగా ఆలస్యంగా రావడం జరుగుతుంది. అంతే కదా, ఎట్లా పురుషార్థం చేసింటే అట్లా వస్తారు. దానికే బాబా అంటున్నారు, ఆలస్యంగా వస్తారు. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారిని సతోప్రధానులు అంటారు. ఆ తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా కళలు తగ్గుతూ పోతాయి. ఈ డ్రామా చక్రం గడియారం వలె తిరుగుతూ ఉంటుంది. టిక్ 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 అని అంటూ ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతటిలోనూ ఎవరు ఏ పాత్రనైతే అభినయిస్తారో అదంతా ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుందని పిల్లలకు తెలుసు. ఇవి చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా అనుభవంతో వీటిని వినిపిస్తారు. ఈ చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతి అవుతుందని మీకు తెలుసు. ఇది ఒక రచింపబడిన ఆట. ఈ చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. దీని రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన నటులు ఎవరో వారికి ఏమీ తెలియదు. ఇప్పుడు 84 జన్మలను పొంది ఇక తిరిగి ఇంటికి వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. నేనొక ఆత్మను అని దేహి అభిమానిగా అయితేనే సంతోషాన్ని పొందుతారు. అండర్లైన్. సంతోషం ఎప్పుడు లభిస్తుంది? నేను ఆత్మను అని దేహి అభిమానిగా అయినప్పుడే సంతోషం లభిస్తుంది. అది హద్దు యొక్క నాటకం. ఇది అనంతమైన నాటకం. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. అంతేకాని ఈ సమయంలో ఇలా జరుగుతుంది అని బాబా చెప్పరు.
బాబాని ఏదైనా విషయం గురించి అడిగితే డ్రామాలో ఏదైతే వినిపించాల్సి ఉంటుందో అది వినిపిస్తారు. డ్రామాలో ఏ సమాధానాలు అయితే దొరకాలనో అవి దొరుకుతాయి. ఇక వాటిపైన నడుస్తూ ఉండాలి. డ్రామాలో లేకుండా బాబా కూడా ఏమీ చేయలేరు. అండర్లైన్ ప్లీజ్. డ్రామాలో లేకుండా బాబా కూడా ఏమీ చేయలేరు. చాలామంది పిల్లలు డ్రామాలో ఉంటే మేము పురుషార్థం చేస్తాం అంటారు. వారు ఉన్నత పదవిని పొందలేరు. పురుషార్థం చేయాల్సి ఉంది చేయాల్సింది మీరేనని బాబా అంటారు. మనం పొందాలి ప్రాలబ్ధం అంటే మనమే పురుషార్థం చేయాల్సిందే కదా. వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు? మనం చేస్తేనే మనకు లభిస్తుంది. అదే బాబా అంటున్నారు. పురుషార్థం అనేది తప్పనిసరిగా చేయాల్సే ఉంటుంది. పురుషార్థం అనుసారంగానే ప్రాలబ్ధం అనేది లభిస్తుంది. పురుషార్థం చేస్తామని అంటారు, వారు ఉన్నత పదవిని పొందలేరు. పురుషార్థం చేయాల్సింది మీరేనని బాబా అంటున్నారు. డ్రామా కల్పపూర్వం వలె మీతో పురుషార్థం చేయిస్తుంది. అండర్లైన్ ప్లీజ్. డ్రామా కల్పపూర్వం వలె మీతో పురుషార్థం చేయిస్తుంది. ఈ శబ్దం చాలా యాక్యురేట్గా అర్థం చేసుకోవాల్సిన శబ్దం. డ్రామా చేయిస్తుంది, కల్పంలో ఉంటే చేస్తుంది. కొందరు డ్రామాలో ఉంటే చేస్తాం అని డ్రామా వద్ద ఆగిపోతారు. అప్పుడు వీరి భాగ్యంలో లేదని భావించబడుతుంది. డ్రామాలో ఉంది, డ్రామా చేయిస్తుంది అంటే వాళ్ళ అదృష్టంలో ఉంది అని అర్థం. మనం ఆత్మలమని ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఆత్మ అవినాశి, దాని పాత్ర కూడా అవినాశిని. 84 జన్మల పాత్ర ఆత్మలో రచింపబడి ఉంది. మళ్ళీ అదే పాత్రను ఆత్మ అభినయిస్తుంది. దీనినే ప్రకృతి అని అంటారు. ప్రకృతి సిద్ధమైన దాన్ని ఇంకేం విస్తారం చేయాలి? తప్పక పావనంగా అవ్వాలన్నదే ఇప్పుడు ముఖ్యమైన విషయం. ఇదే చింత ఉండాలి. కర్మ చేస్తూ బాబా స్మృతిలో ఉండాలి. మీరు ఒక్క ప్రియుని యొక్క ప్రేయసీలైనారు. ఒక్క ప్రియుణ్ణి ప్రేయసీలందరూ తలుచుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారు. ఆ ప్రియుడే వచ్చి చెప్తున్నారు, పిల్లలారా, ప్రేయసీలారా, నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని. ఇప్పుడు మన యొక్క కర్తవ్యం, ఆ ప్రియుణ్ణి మనం ఎంత జ్ఞాపకం చేసుకుంటామో అంత ప్రాప్తి అనేది మనకు లభిస్తుంది. ఒక్క ప్రియుణ్ణి ప్రేయసీలందరూ తలుచుకుంటారు. ఇక ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని ఆ ప్రియుడు చెప్తున్నారు. నేను మిమ్మల్ని పావనంగా చేసేందుకు వచ్చాను. మీరు నన్నే పతిత పావన అని అంటారు. అటువంటి నన్ను మర్చిపోయి గంగను పతిత పావని అని ఎందుకంటారు? ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి వాటన్నింటినీ వదిలేశారు. బాబా పతిత పావనుడని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పతిత పావనుడు శ్రీకృష్ణుడని భావించి మీరెవ్వరూ అతన్ని స్మృతి చెయ్యరు. కానీ భగవంతుడు ఎలా వస్తాడో ఎవ్వరికీ తెలియదు. సత్యుగంలో ఉన్న కృష్ణుని ఆత్మ అనేక రూపాలను ధారణ చేస్తూ ఇప్పుడు తమోప్రధానం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా తయారవుతోంది. అదే కృష్ణాత్మనే బ్రహ్మబాబా కదా. బ్రహ్మబాబా మళ్ళా పురుషార్థం చేసి మళ్ళీ కృష్ణుడిగా అవుతున్నారు సత్వప్రధానంగా. శాస్త్రాల్లో ఈ పొరపాటు రాసేసినారు. ఈ పొరపాటు జరిగితేనే కదా బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఈ పొరపాటు జరిగితేనే నేను వచ్చి సరిదిద్దేది. ఈ తప్పులు కూడా డ్రామాలో ఉన్నాయి, ఇవి మళ్ళీ జరుగుతాయి. ఇది శివ భగవాను వాచ అని ఇప్పుడు మీకు అర్థం చేయించబడింది. భగవంతుడని శివుణ్ణే అంటారు. భగవంతుడు ఒక్కడే. భక్తులందరికీ ఫలాన్ని ఇచ్చేవాడు ఒక్క భగవంతుడే. అతన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఓ భగవంతుడా అని ఆత్మ అంటుంది. ఆ అలౌకిక తండ్రి ఉన్నా కూడా ఈ తండ్రిని ఆ లౌకిక తండ్రి ఉన్నా కూడా ఈ తండ్రినే స్మృతి చేస్తారు. అంతే కదా. అమ్మా నాన్న ఉన్నా కూడా బాగాలేదు కొడుకుకో లేదా మనకో బాగలేదు అంటే ఏం చేస్తాము? ఆ భగవంతుడిని తండ్రి పరమాత్మ కాపాడప్పా, ఎట్లన్నా కానీ మా ఆరోగ్యం బాగు చేయప్పా, మా కొడుకు ఆరోగ్యం బాగు చేయప్పా. అమ్మా నాయన ఉంటారు, డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి ఉంటారు, డాక్టర్కి చెప్తారు. అయినప్పటికీ కూడా భగవంతుని పట్ల ప్రార్థన చేస్తారు. అదే భగవంతుడు అంటున్నారు. ఇచ్చేవాడు ఒక్క భగవంతుడే. అతన్ని ఎవ్వరూ తెలుసుకోలేదు.
ఓ భగవంతుడా అని ఆత్మ అంటుంది. ఆ లౌకిక తండ్రి ఉన్నా కూడా ఈ తండ్రిని స్మృతి చేస్తారు. కావున ఆత్మకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. భక్తి మార్గంలో ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మలన్నింటికీ తమ తమ పాత్ర లభించి ఉంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించి పాత్రను అభినయించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తే తప్ప ఎవ్వరికీ ఏమీ తెలియదు. నేను ఈ పాత్రను అభినయించేందుకు వచ్చానని కూడా అంటారు. ఇదొక రంగస్థలం, ఈ నాటక రంగం ఇది. ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ ఇందులోని లైట్ల వంటివి. ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నింటినీ వారు దేవతలని అంటారు. సూర్యదేవతాయ నమః, చంద్రదేవతాయ నమః అంటారు. చంద్రునికి కూడా దేవుడిగా భావిస్తారు. నక్షత్రాలు గ్రహాలని కూడా దేవునిగా భావిస్తారు. ఎందుకంటే చాలా మంచి సేవ చేస్తాయి, మెరుస్తూ ఉంటాయి. ఎవరికి కష్టాలు కలిగించవు. దాని ద్వారా సుఖమే ఇస్తాయిదే కానీ కష్టాలు కలిగించవు. ఇట్లా బాగా పౌర్ణిమ రోజు మనం వెళ్తే ఎంత హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. పున్నమ చంద్రుని చూస్తే మొత్తం అంతా వెన్నెల ఉంటే ఎంత బాగుంటుంది. కష్టాన్ని కలిగించవు, అందరికీ సుఖాన్ని ఇస్తాయి, చాలా పనులు చేస్తాయి. కావున వీటిని దేవతలని అంటారు. మంచి పనులు చేసేవారిని ఇతడు దేవుని వంటి వాడు అని అంటారు కదా. వాస్తవంగా దేవతలు సత్యుగంలో ఉండేవారు. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. అందరికీ వారిపైన ప్రీతి ఉంటుంది. కావుననే దేవతలతో పోల్చడం జరుగుతుంది. దేవతల గుణాలను కూడా మహిమ చేస్తూ ఉంటారు. వారి ముందుకెళ్ళి నిర్గుణుడైన మాలో ఏ గుణము లేదు, మీరే మా పైన దయ చూపించండి అంటారు. వారిని చూస్తే దయ కలుగుతుంది. కావుననే నేను మళ్ళీ మిమ్మల్ని గుణవంతులుగా చేసేందుకు వచ్చానని బాబా అంటున్నారు. పూజ్యులుగా ఉండే మీరు పూజారీగా అయ్యారు, మళ్ళీ పూజ్యులుగా అవ్వండి. హంసో సోహం యొక్క అర్థాన్ని కూడా బాబా వచ్చి మనకు తెలియచేశారు. కానీ భక్తి మార్గంలో ఏం చేసినారు, దాన్ని కూడా ఉల్టా చేసేస్తున్నారు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అనేసినారు. అది కూడా తప్పే కదా. సో అది కూడా ఉల్టా అయిపోయింది. ఇది తప్పు అని బాబా అంటున్నారు. ఆత్మలైన మీరు నిరాకారులుగా ఉండేవారు, మళ్ళీ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకొచ్చారు. ఆత్మ మొదట సతోప్రధానం నుండి సతోలేకి, సతో నుండి రజోలేకి, రజో నుండి తమోలేకి వచ్చేస్తుంది. తమో ప్రధానమైపోతుంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని బాబా కల్పకల్పము సంగమయుగంలోనే వచ్చి ఇస్తారని మీరు అర్థం చేసుకున్నారు. భారతదేశం తప్పకుండా స్వర్గంగా ఉండేది. అప్పుడు ఎంత తక్కువ మంది మనుషులు ఉండేవారు. ఇప్పుడు ఇది కలియుగం, ఇక్కడికి సర్వధర్మాలు వచ్చేసాయి. లాస్ట్ చిట్ట చివరిలో పాత్రధారులందరూ వచ్చేస్తారు కదా సినిమాలో. అట్లాగే ఈ నాటక రంగంలోని పాత్రధారులందరూ, ధర్మస్థులందరూ వచ్చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ సర్వధర్మాలు వచ్చేసాయి. సత్యుగంలో ఇతర ధర్మాలు ఉండవు, అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ పరంధామానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం మీ ముందు నిల్చొని ఉంది. మహాభారత వినాశం ఇది అసలు ప్రళయం. చాలా చాలా భయంకరమైనటువంటి వినాశ దృశ్యాలు. నలువైపులా పంచతత్వాలు విజృంభణగా వచ్చేస్తాయి. అదే బాబా అంటున్నారు. బాబా అంటున్నారు మీ ముందు నిల్చొని ఉంది. బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎవరన్నా వస్తే ఇది అనంతమైన గడియారం అని చెప్పండి. బాబా దివ్యదృష్టినిచ్చి ఈ గడియారాన్ని తయారు చేయించారు. ఏ విధంగా ఆ స్థూల గడియారాన్ని మీరు గడియ చూస్తూ ఉంటారో అలాగే మీకు ఈ గడియారం కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. బాబా బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన, శంకర్ని ద్వారా అసురీ ప్రపంచ వినాశనము చేయిస్తున్నారు. చక్రం తప్పకుండా తిరుగుతుంది. మీ బుద్ధి కూడా చెప్తుంది. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మనుషులు కూడా ఎక్కువగా ఉన్నారు, అలాగే ఉపద్రవాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ ముసలకాలు కూడా ఇవే. ముసలకం పుట్టింది యాదవుల కడుపుల్లో. వాళ్ళ వంశాన్ని ఆ యొక్క ముసలకమే ధ్వంసం చేసేసింది అని చెప్తారు కదా. ముసలకాలు అంటే అక్కడ వేరే రూపంలో చూపిస్తారు, కానీ మిజైల్స్ ఏవైతే తయారై ఉన్నాయో, అణుబాంబులు, అటం బాంబులు, న్యూట్రాన్ బాంబ్స్, దానికే
బాబా అంటున్నారు ఇక్కడ ముసలకాలు. ఇవే శాస్త్రాల్లో ఎన్ని కథలు తయారు చేశారు. బాబా వచ్చి సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైన ధర్మాలు 4. ఈ బ్రాహ్మణ ధర్మం 5వది. ఇది అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన చిన్న ధర్మం. యజ్ఞాలను రచిస్తారు. ఈ యుద్ధాలు మొదలైనవి జరగకూడదని భావిస్తారు. అరే, యుద్ధం జరగకపోతే సత్యుగం ఎలా వస్తుంది? ఇంతమంది మానవులంతా ఎక్కడికి పోతారు? నేను ఆత్మలందరినీ నాతో తీసుకెళ్తాను. మరి ఈ శరీరాలైతే వదలాల్సిందే కదా. ఓ బాబా, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేయండి అని మీరు పిలిచారు కదా, అందుకే నేను వచ్చినాను. ఇప్పుడు పావనంగా కాండి అంటే ఆలోచించకూడదు కదా, బలిహారం అయిపోవాలా. నేను ఈ పాత ప్రపంచాన్ని తప్పక వినాశం చేయాల్సి ఉంటుంది. పావన ప్రపంచం ఉండేదే సత్యుగంలో. అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తాను. అందరూ కాలుణ్ణి పిలుస్తారు కదా, తాము మహాకాలుణ్ణి పిలుస్తున్నామని ఎవ్వరికీ తెలియదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా అంటున్నారు, ఆత్మలను చీచీ ప్రపంచం నుండి సుఖధామానికి తీసుకెళ్తాను. మరి ఇది మంచి విషయమే కదా. మీరు ముక్తిలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి, ఆ తర్వాత జీవన బంధనంలోకి రావాల్సి ఉంటుంది. ముక్తిలోకి వెళ్తాం పరంధామానికి, మళ్ళీ జీవన్ముక్తి అయిన సత్యత్రేతాయుగాల్లోకి వస్తాం, మళ్ళీ జీవన బంధనమైన ద్వాపర కలియుగాల్లోకి ఎంటర్ అయిపోతాం. చక్రం తిరుగుతూ తిరుగుతూ వస్తాం. బాబా అదే అంటున్నారు, జీవన బంధనంలోకి వచ్చేస్తారు. ఇంతమంది సత్యుగంలోకి రారు కదా, మళ్ళీ నంబర్ వారుగానే వస్తారు. కావున ఇప్పుడు సుఖధామాన్ని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. అంతిమంలో వచ్చే వారి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. మొదట వారు కూడా తప్పకుండా సుఖాన్ని పొందుతారు. అంతిమంలో వచ్చేవాళ్ళు కూడా పాపం సత్వప్రధానంగా ఉంటారు కాబట్టి పరంధామం నుంచి వచ్చినప్పుడు సుఖంగానే ఉంటారు. అదే బాబా అంటున్నారు, సుఖాన్ని పొందుతారు. మీ పాత్ర అందరికన్నా ఉన్నతమైనది. మీరు చాలా సుఖాన్ని పొందుతారు. ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాన్ని స్థాపించుకుంటారు. ఎవ్వరికీ బాబా అంటారు ముక్తినివ్వరు. బాబా అయితే భారతదేశంలోకి వచ్చి అందరికీ జ్ఞానాన్ని ఇస్తారు. వారే అందరి పతిత పావనులు, అందరికీ ముక్తినిస్తారు. ఇతర ధర్మస్థాపకులు ఎవ్వరూ సద్గతినిచ్చేందుకు రారు. వారు ధర్మాన్ని స్థాపించేందుకే వస్తారు. వారి శాంతిధామంలోకి కానీ సుఖధామంలోకి కానీ రారు. ప్రపంచంలో ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. ఒక్క బాబా వస్తే తప్ప శాంతిధామం సుఖధామం యొక్క దారి తెలియదు. అదే బాబా అంటున్నారు, శాంతిధామానికి సుఖధామానికి బాబాయే తీసుకెళ్తారు. ఎవరైతే సుఖదుఖాల నుంచి విడిపించే సుఖాన్ని ఇస్తారో వారి తీర్థాలే తయారవుతాయి, వారి యాద్గారే తయారవుతుంది. వాస్తవానికి సత్యమైన తీర్థం ఒక్క బాబాయేనని మనుషులు అర్థం చేసుకోరు. మహిమ కూడా ఒకరిదే. అందరూ వారిని ఓ ముక్తి ప్రదాత రాండి అని పిలుస్తారు. భారతదేశమే సత్యమైన తీర్థస్థానం. తండ్రి ఇక్కడికే వచ్చి అందరికీ ముక్తిని జీవన్ముక్తిని ప్రసాదిస్తారు. కావున మళ్ళీ వీరు భక్తి మార్గంలో వారి పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. రత్నాలతో వజ్రాలతో పొదగబడిన మందిరాలను తయారు చేస్తారు. సోమనాథుని మందిరాలని ఎంత సుందరంగా తయారు చేస్తారు. కానీ ఇప్పుడు చూడండి బాబా ఎక్కడ కూర్చున్నారో, బ్రహ్మ శరీరంలో, పతిత ప్రపంచంలో వస్తారు. మీరే బాబాని గుర్తిస్తారు. అది మన అదృష్టం. ఆయన్ని గుర్తించేటువంటి అదృష్టం మనకి లభించిందంటే ఇది జన్మ జన్మాంతరాల భాగ్యం. ఈ ఆత్మకి ఆ తండ్రిని గుర్తించేటువంటి అదృష్టం లభించడమే చాలా గొప్ప సంగతి. బాబా అంటున్నారు, బాబా సహాయకులుగా అవుతారు. ఇతరులకు దారి చూపించడంలో ఎవరైతే సహాయం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఇది ఒక నియమం. కావున ఇక కష్టపడండి అని బాబా అంటున్నారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని అనేకులకు దారి చూపించండి. 84 జన్మల చక్రం మీ ముందుంది. ఇది అందులో ముందు ఒక దర్పణం లాంటిది. ఈ డ్రామా అదే విధంగా మళ్ళీ పునరావృతం అవుతుంది. మళ్ళీ నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు. నా మందిరాన్ని దోచుకుంటే నేను వారిని శిక్షించాలని ఏమీ లేదు. ద్వాపర యుగంలో విక్రమాదిత్యుడు కట్టించినటువంటి సోమనాథ ఆలయాన్ని గజనీ మహమ్మద్ వచ్చి దోచుకొని పోయినాడు కదా, వాళ్ళని శిక్షించాలని లేదు.
డ్రామాలో దోచుకోవాలని ఉంది, అందుకే దోచుకున్నారు. మళ్ళీ తప్పకుండా దోచుకుంటారు. మళ్ళీ నన్ను పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకే పిలుస్తారు. కావున నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను. డ్రామాలో వినాశం కూడా రచింపబడి ఉంది, అది మళ్ళీ జరుగుతుంది. పునః తప్పకుండా రిపిటీషన్ కావాల్సిందే. వినాశం జరగాలన్న శాపమేమీ ఇవ్వను. పాతది కొత్తదిగా చేయడం సుఖం కదా. ఈ మిసైల్స్ తయారై ఉన్నాయి, ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. ఆహా, చూసినారా బాబా కూడా ఎంత బాగా తప్పించుకుంటారు. నా పాత్ర అందరికన్నా ఉన్నతమైనది. సృష్టిని పరివర్తన చేయడం మరియు పతితుల నుండి పావనంగా చేయడమే నా పాత్ర. మరి సమర్థవంతమైనది ఎవరు, నేనా లేదా డ్రామానా? డ్రామానే బాబా. రావణుడు కూడా డ్రామానుసారంగా రావాల్సిందే. ఏ జ్ఞానమైతే నాలో ఉందో దాన్ని నేనొచ్చి మీకు ఇస్తాను. ఇదే నా పాత్ర. మీరు శివబాబా సైన్యం. మీరు రావణుని పైన విజయాన్ని పొందుతారు. సెంటర్లను తెరుస్తూ ఉండండి అని బాబా అంటారు. నేను చదివించేందుకు వస్తాను, నేనేమీ తీసుకోను. మీ ధనం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సఫలం చేసుకోండి. అలాగని ఆకలితో చావమని కాదు, ఎవ్వరూ ఆకలితో చనిపోరు. బాబా తన సర్వస్వాన్ని ఇచ్చారు కదా, మరి ఆకలితో చనిపోతున్నారా ఏమన్నా? బాబా కార్యములో ఉపయోగిస్తే ఆకలితో చనిపోవడం ఉంటుందా? ప్రపంచమంతా పోయినా వాళ్ళకు మాత్రం యోగి ఆత్మల భోజనం దొరుకుతుంది. ఇది బాబా యొక్క గ్యారెంటీ. మీరు ఆకలితో మరణిస్తారా? ఇది శివబాబా బండారం. ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఆకలితో చనిపోతూ ఉంటారో చూడండి. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. ఇది ఆత్మిక ప్రకృతి వైద్యశాల హాస్పిటల్. ఇది చాలా సహజమైన విషయం. మన్మనాభవ అని బాబా అంటారు. ఆత్మను ఆరోగ్యవంతంగా చేస్తారు. కావుననే బాబాను అవినాశి డాక్టర్ అని కూడా అంటారు. ఎంత చక్కటి ఆపరేషన్ నేర్పిస్తారు. నన్ను స్మృతి చేయండి, దానితో మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. చక్రవర్తి రాజులుగా అయిపోతారు. బాబాని స్మృతి చేసినంత మన దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి, చక్రవర్తి రాజులుగా అయిపోతాం. ఈ ముళ్ళ ప్రపంచంలో ఉంటూ మేము పూల తోటలోకి వెళ్తున్నామని, ఇంటికి వెళ్తున్నామని భావించండి. ఇలా ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండండి. అల్లాను స్మృతి చేయడం ద్వారా బాదుషాహ్ అనగా వారసత్వాన్ని పొందుతారు. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: ఉన్నత పదవిని పొందేందుకు బాబాకు పూర్తి సహాయకులుగా కావాలి. అందులకు దారిని చూపించాలి. అనంతమైన గడియారాన్ని సదా గుర్తుంచుకోవాలి. యజ్ఞాన్ని సంభాళన చేసేందుకు సత్యమైన బ్రాహ్మణులుగా కావాలి. మీ వద్ద ధనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సఫలం చేసుకోవాలి. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని పొందాలి. వరదానం: ఉన్నత పదవి పొందేందుకు బాబాకు పూర్తిగా సహాయకులు, యథాశక్తి కాదు పూర్తిగా సహాయకులుగా కావాలి. అందులకు దారిని చూపించాలి. అనంతమైన గడియారమైన ఈ సృష్టి చక్రాన్ని సదా గుర్తుంచుకోవాలి. యజ్ఞాన్ని సంభాళన చేసేందుకు సత్యమైన బ్రాహ్మణులుగా కావాలి. మన దగ్గర ధనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సఫలం చేసుకొని బాబా నుండి పూర్తి వారసత్వాన్ని పొందాలి. అంటే అంత నాశనం అయిపోతుంది కదా. కొంతమందిది భూమిలో పోతుంది, కొంతమందిది అగ్ని అంటుకుంటుంది, కొంతమందిది దొంగలు ఎత్తుకపోతారు, కొంతమందిది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకపోతారు, కొంతమందిది కంప్లీట్గా మట్టిలో కలిసిపోతుంది, కొంతమందిది కొంతమందిదో బాబా యజ్ఞంలో సమర్పణమవుతుంది, అది కూడా కొంతమందిదో సఫలమవుతుంది. సఫలం కావడం గ్రేట్, అప్పుడే ప్రాప్తి. వరదానం: మన్మనాభవం యొక్క విధి ద్వారా బంధనాల బీజాన్ని సమాప్తం చేసే నష్టమోహ స్మృతి స్వరూపులుగా కండి. మన్మనాభవ యొక్క విధి ద్వారా అంటే బాబాని జ్ఞాపకం చేసుకుంటే బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. అప్పుడు నష్టమోహ స్మృతి స్వరూపులుగా అవుతారు. బంధనాలకు బీజం సంబంధం. ఎప్పుడైతే బాబాతో సర్వ సంబంధాలను జోడిస్తారో అప్పుడు ఇంకెవరిపైనైనా మోహం ఎలా ఏర్పడుతుంది?
సంబంధం లేకుండా మోహం ఏర్పడదు, మరియు మోహం లేకపోతే బంధనం లేదు. ఎప్పుడైతే బీజమునే సమాప్తం చేసేశారో అప్పుడు ఇక బీజం లేకుండా వృక్షం ఎలా జన్మిస్తుంది? ఇప్పటి వరకు బంధనం ఉంటే కొంత కొంత తెంచారని, కొంత జోడించారని నిరూపణ అవుతుంది. అర్థమైందా? ఎవరికి వాళ్ళు అందరూ చూసుకోవాల్సిందే. స్థూలమైన బంధనాలే కాదు, సూక్ష్మమైన బంధనాలు దండిగా ఉన్నాయి. కావున మన్మనాభావం అనే విధి ద్వారా మనస్సు యొక్క బంధనాల నుండి దూరమయ్యే నిర్బంధనులుగా నష్టమోహ స్మృతి స్వరూపులుగా కండి. అప్పటిక ఏం చెయ్యాలి? బంధనం ఉంది, అది తెగిపోవడం లేదు అనే ఈ ఫిర్యాదులన్నీ సమాప్తమైపోతాయి. మన పని ఎట్లుంటుందంటే, ఏదైనా ఒక వస్తువు చేతిలో పట్టుకొని నన్ను ఇది పట్టుకోంది అంటే వదిలేస్తే కదా వదులుతుంది. పక్షి కొమ్మను పట్టుకొని కొమ్మ పట్టుకుంది అంటే ఎట్లా? బంధనాలు ఉన్నాయి అంటే ఎట్లా పోతాయి? మనమే వేసుకున్నాము, మనమే తొలగించుకోవాలా, దాన్ని మనం నిక్కచ్చిగా సమాప్తం చేసుకోవాలా, అంతే. అప్పుడే ప్రాప్తి వస్తుంది. స్లోగన్: బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఉల్లాస ఉత్సాహాలు. కావున ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉల్లాస ఉత్సాహాలు తగ్గకూడదు. బాబా ఏమంటున్నారు? బ్రాహ్మణ జీవితానికి శ్వాస ఉమంగ ఉల్లాసాలు. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లాస ఉత్సాహాలు తగ్గకూడదు. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా కండి, ఐకమత్యాన్ని మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. వివరణ: ఎంతగా సేవల అలజడి లేకొస్తారో అంతగానే పూర్తిగా అండర్ గ్రౌండ్ లేకి వెళ్ళిపోండి. ఏదైనా కొత్త ఆవిష్కరణ మరియు శక్తిశాలి ఆవిష్కరణను అండర్ గ్రౌండ్లోనే చేస్తారు. కనుక ఏకాంతవాసిగా అవ్వడమే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం. ఎంత సమయం లభించినా కానీ ఒకేసారి గంట అరగంట లభించకపోయినా, మధ్యలో 5 నిమిషాలు లభించినా కానీ సాగరం లోతుల్లోకి వెళ్ళిపోండి. దీని ద్వారా సంకల్పాలకు బ్రేక్ వేయగలరు. తర్వాత వాణిలోకి రావాలనుకున్నా కానీ రాలేకపోతారు. అర్థమైందా? సేవలు జాస్తి ఉంటాయి, శివరాత్రి కదా, కానీ పూర్తిగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోండి. కొత్త ఆవిష్కరణ ఏదైనా చెయ్యాలి అంటే, శక్తిశాలి కొత్తది ఏదైనా కనుక్కోవాలంటే కూడా అండర్ గ్రౌండ్లోకి పోతారు కదా. కనుక మీరు కూడా ఏకాంతవాసిగా కాండి, అంటే అండర్ గ్రౌండ్లోకి పోండి. ఎంత సమయం దొరికితే అంత సమయం, గంటలు దొరకాలనుకోకూడదు. కొంచెం సమయం దొరికినా కూడా, 5 నిమిషాలు దొరికినా సాగరం లోతులోకి వెళ్ళిపోండి. దీని ద్వారా సంకల్పాలకు బ్రేక్ అనేది జరుగుతుంది. తర్వాత వాణిలోకి రావాలనుకుంటే కూడా మీరు రాలేకపోతారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.